ప్రత్యక్షంగా మెడికల్ కళాశాలలన్నిటి ప్రైవేట్‌కి ఇచ్చేస్తుంటే అదేదో ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరుతో లేకపోతే మేము మేధావులం అన్న పేరుతో కొంతమంది వచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే ఛీ ఇట్లాంటోళ్ళ మన సమాజంలో ఉందని అసహ్యమేస్తుంది, చీదరేస్తుంది. ఎందుకంటే ఒక ఉచితంగా వచ్చే మెడికల్ సీటు, ఒక 16,000కి దక్కేటటువంటి మెడికల్ సీటుని జగన్ చేసిందే తప్పన్నాం. కాలేజీ పెట్టాడు, ప్లస్ దాంతోపాటు ఆ 50% సెల్ఫ్ సఫిషియన్సీ అదేది సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు, అది సంఖ్య తగ్గించుకుని ప్రభుత్వం పెట్టుకుంటే బెటర్ అని చెప్పాం. అదే తప్పని వాదించినటువంటి వాళ్ళు మొత్తం ఈ కోటా కిందకి తీసుకొస్తాం, కన్వీనర్ కోటా కిందకి తెస్తామన్నోళ్ళు ఇప్పుడు టోటల్గా తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడిష్టం వచ్చినట్టు నడుపుకోవడానికి ప్రభుత్వపు భూమి, ప్రభుత్వపు ఎక్విప్మెంట్, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టిన సొమ్ములతో సహా వాడికి ఇచ్చేసేసి వాడేదో ఏడాదికి అంత ముష్టి పడేస్తే లీజ్ అని చెప్పి ఆ లీజ్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాడు ప్రైవేట్గా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, ఈవెన్ ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో నడిపితే ఏంటిది? ఎవరికి దోచిపెట్టడానికి ఎవరిని దోచిపెడుతున్నారు? దీన్ని చర్చించడం మానేసి ఎదురోడు తెలివి తక్కువడని తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలివి తక్కువ దద్దమ్మల మేధావుల పేరుతో మాట్లాడుతున్నారు. ట్రంప్ అనేవాడు మేధావి ఎట్లాగో వీళ్ళు కూడా అంతే మేధావులు అనమాట. అది నడుస్తుంది. అంటే ఆ విషయంలో కోర్టు కూడా మేము ఏం చేయలేమని చెప్పి కోర్టులకి ఏం సంబంధం? ఇది అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ. నువ్వు సంక్షేమ పథకం ఇస్తానంటే అది నీ చేతిలో డబ్బులు ఉంటే ఇచ్చుకో, ఇవ్వద్దని చెప్పదు కోర్టు. ఓ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో నీకు ఇష్టమైతే చేసుకో, ఇష్టం లేకపోతే చేసుకోబాడు. ఇది కరప్షన్ కాదు, బట్ అనెథికల్.